వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. మీరు ఇచ్చిన అధికారంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమ ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టిన గోదావరి పుష్కరాలు అభివృద్ధి పనులు నిధుల మంజూరులో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు వ్యత్యాసం తగదని సమానంగా నిధులు కేటాయించాలని కోరారు. జగన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషించడం మానేసి అభివృద్ధిని వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నే నేనే తీశాను అంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. శంకుస్థాపన చేసింది చంద్రబాబు అని చేసింది కూటమి ప్రభుత్వం అని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనల ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేశారని అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలో రైల్వే జోన్ తెస్తే సరికాదని మాట్లాడే వైఖరి జగన్మోహన్ రెడ్డి యథార్థాలు మాట్లాడాలని కోరారు. మంత్రి తన్యుడు పరామర్శించే జగన్ రెడ్డి మహిళా ఎస్ఐపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన కార్యకర్తలను ఖండించాలని కోరారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేదని, అలా కాకుండా ముద్దాయి కుటుంబాన్ని పరామర్శించడం ఏమిటని విమర్శించారు. పరిణితి చెందిన రాజకీయ నాయకులు వ్యవహరించాలని జగన్ కు సూచించారు. ముగ్గురు బంగారు సరిపాలు పెట్టలేదు. సార్ ఒకసారి ఈ హౌసింగ్ గ్రామీణ వాటర్ కాంట్రాక్ట్ మొత్తం వారం రోజులు పంపించాను. నోటీస్ ఇవ్వండి, కట్టకపోతే 3 monthsలో క్లోజ్ చేస్తాం. గోదావరి పుష్కరాల సందర్భంగా మరి వర్క్స్ శాంక్షన్ అయ్యి ఇంకా శాంక్షన్ కావాల్సినవి కూడా ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం ప్రధానమైన దృష్టి పెట్టారు. పుష్కరాలు పెద్ద ఎత్తున జరగాలి, ఆ పుష్కరాలు ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా జరగాలి అని ఆలోచన జరుగుతున్న కార్యక్రమంలో దాన్ని అందిపించుకోవడానికి ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఈ కార్యక్రమం ఉమ్మడిగా పెద్ద ఎత్తున చేయాలని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలి. మన ఆర్థిక ఇబ్బందులు జరుగుతుంటే ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి నిధుల కన్నా ఈస్ట్ గోదావరి పెద్ద ఎత్తున నిధులతో సందర్భంగా హెచ్చు తగ్గులు లేకుండా చేయమని మాత్రం ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఒత్తిడి ఉంది ఈస్ట్ గోదావరికి అనే మాట వాస్తవం కాదు. చదివిన మున్సిపాలిటీ కనిపిస్తా ఉన్నాయి కనుక మున్సిపాలిటీకి ప్రధాన కేంద్రంగా తీసుకుని అటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్న సందర్భంగా దాన్ని సరిచేయమని ముఖ్యమంత్రి ఏర్పాటు చెప్పడం జరిగింది. ఈనాడు చూడు ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్రను పోషించడం మానేసి అధికారం ఎలాగ రావాలని ఆలోచన చేస్తున్న వక్రీకరిస్తూ అభివృద్ధిని వక్రీకరిస్తూ అభివృద్ధికి ప్రజల పక్షాన సంపూర్తి సహకారం అధికార పార్టీకి అందజేయవలసిన ఒక ప్రతిపక్ష పార్టీ ఇది నేనే తెచ్చాను, ఇది నేను ఇచ్చాను, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చాను, ఇది వేళ ఓపెన్ చేస్తా ఉన్నా. ఎవరు శంకుస్థాపన చేశారో ఆలోచన లేదు. మధ్యలో వచ్చావు, మధ్యలో వెళ్ళిపోయారు. పూర్తి చేసింది ఎవరంటే ఇవాళ కూటమి ప్రభుత్వం, మోడీ గారి యొక్క ఈ జాతీయ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతో ఈనాడు భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో ప్రధానంగా మోడీ గారు ఓపెన్ చేసిన సందర్భంగా వారికి ఈ ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున కూడా మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే పరిశ్రమలు వచ్చాయి, రైల్వే జోన్ వచ్చింది. విశాఖపట్నం రైల్వే జోన్ వస్తే అది కూడా నేనే తెచ్చానని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆఫ్ చేస్తే అది నేనే ఆఫ్ చేశానని మాట. ఏ రకమైన మాట మాట్లాడుతున్నాడో మరి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాటకి స్పష్టమైన వైఖరితో మాట్లాడాలా,
యథార్థాలు మాట్లాడవలసిన ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఈ కార్యకర్తలు పరిపాలించడం తప్పలేదు, కానీ ఒక మహిళా పోలీసు అధికారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాం. ఇది బాధ్యమైనది, అది ఖండించవలసిన ధర్మం. ఈ కార్యకర్తలు కనుక దాన్ని ఖండించవలసిన ధర్మం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈనాడు ఎవరైతే మరణించారో ముద్దాయి చేశారని మేము మాట్లాడుతున్నారు, కానీ ఎవరైతే మీ వ్యక్తులు వల్ల మరణించారో ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించుంటే నువ్వు ఒక సుదీర్ఘ రాజకీయాల్లో ప్రతినిధి చెందిన ఒక నాయకుడిగా పేరు తెచ్చుకునేవాడు. కానీ ఈరోజు ముద్దాయిగా కొడుకని దాయడానికి ప్రయత్నం చేస్తే కొడుకు ఉద్దాడు, యాక్సిడెంట్ అయింది, తప్పులేదు, యాక్సిడెంట్ అవుతుంది, అది ఉద్దేశపూర్తిగా ఉద్దాడని మేము కూడా అనుకోవట్లేదు. అయినప్పుడు కూడా మరణించినప్పుడు ఆ మరణించిన వ్యక్తి ఎవరి వల్ల మరణించాడనేది దాసి కొడుకు ప్రేమతోటి మాజీ మంత్రి చేసిన ఒక ప్రయత్నం ముద్దాయిగా వెళ్ళారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, దాన్ని వక్రీకరిస్తున్నావు తప్ప మరణించిన కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించవలసిన ధర్మం ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీ